దిస్ ఇస్ శ్రీధర్ కళారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. భారతదేశం మెచ్చిన ప్రముఖ ఇండస్ట్రియలిస్టు, వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, ప్రముఖ హీరో తల్లాడ వెంకన్న గారిని కలవబోతున్నాము. తాను పోలీస్ కావాలనే ఒక లక్ష్యంతో అనుకొని తన పోలీస్ కోరికను ఒక్కడే సినిమా ద్వారా ఈ తెలుగు ప్రజలకి, భారతదేశ చలనచిత్ర రంగానికి ఒక అద్భుతమైన హీరోగా నటించారు. ఇలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది భారతదేశం మెచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, సినిమా హీరో తల్లాడ వెంకన్న గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా కోరికని తీర్చుకోవడం కోసము ఒక పోలీస్ పాత్రధారి, హైదరాబాద్ సిటీ కమిషనర్గా ఒక్కడే అనే ఒక టైటిల్తోని నేనే కొంచెం వాయిస్ ఎక్కువ ఉంటుందండి. కానీ ఆ పోలీస్, నా ఫిజిక్ కూడా పోలీసుకు సరిపోద్దని అందరూ కూడా అడుగుతారు. మిలిటరీలో పనిచేశారా, రిటైర్డ్ మిలిటరీయా, పోలీసా, మీరు అన్నీ అడుగుతారు. వాళ్ళు అడుగుతుంటే నాకు అరే అమ్మ ఇంత బాగుందా నా ఫిజిక్ ఇంత సూటబుల్ ఉందా అని అనుకుంటూ ఓ రకంగా లెక్చర్గా చేసుకుంటూ కూడా పోలీసు ఉద్యోగం వచ్చింది కదా, రియల్ లైఫ్లో నేను లేకుండా పోయినా కనీసం రీల్లోనైనా నేను పోలీస్ ఆఫీసర్ని అనిపించుకోవాలి అని ఒక చిన్న ఆలోచనే ఇవాళ అంత మంచి సినిమాని, అంత పెద్ద సినిమాని తీసి చేసి మీ అందరినీ మెప్పు పొందడానికి వచ్చింది. ఒరిజినల్గా నా వాయిస్ ఎక్కువ అంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ వచ్చిన మీరు సినిమాలో చూడండి, ఆ డైలాగ్ డెలివరీ కానీ అది కానీ నాకు తెలవకుండానే నాలో ఉన్న ఇంత శక్తి ఉందా అని తర్వాత చూసుకొని మురిసి ఆనందపడ్డాను. అంత బాగా వాయిస్ వచ్చిందంటే కూడా కారణం ఏంటంటే ఆ డ్రెస్సులకు ఉన్న పవరు. ఎందుకంటే మీరు చూడండి, నేను ఆ పోస్టర్లో కూడా ఇటుపక్క అటుపక్క శివం గుర్తులు పెట్టుకొని, జాతీయ జెండాను పెట్టుకొని ఉంటే లైఫ్లో కాదు, ఈ జన్మ కాదు, ఇంకెన్ని జన్మలైనా గుర్తుండే విధంగా, 4 తరాల పాటు ఉండే విధంగా నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలానే నేను త్వరలో పోలీసుది అయింది కాబట్టి నాకు ఫస్ట్ నేను మిలిటరీ క్యాలెండర్ ఒకటి ఆవిష్కరణ చేసిన తర్వాత ఇప్పుడు నాకు జనరేట్ అయింది వి మీడియా న్యూస్ ద్వారా. నేను త్వరలో ఒక మిలిటరీ పాత్రతోని 100% 2026లో ఒక మంచి కథ ఎన్నుకొని మిలిటరీ పాత్ర దాచుని మాత్రం సినిమా తీయదలుచుకున్నాను. ఎందుకంటే నాకు ఆలోచన వచ్చిందే ముఖ్యం, దాన్ని అమలు చేస్తాను, మీ అందరికీ కూడా తెలుసు. అలానే మిలిటరీ పాత్రధారంతో మాత్రం ఒక సినిమాని మళ్ళీ శ్రీకారం చుట్టబోతున్నానని అనౌన్స్ చేస్తున్నాను.